ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నిన్న మనము అభ్యాసం 6 మొదలు పెట్టుకున్నాము. దానిలో కూడా రసాభ్యాం నోనః సమాన పదే అనే సంధి సూత్రం గురించి చెప్పుకున్నాము. రసాభ్యాం నోనః సమాన పదే అంటే రకారం తర్వాత షకారం తర్వాత ఉండేటువంటి నకారానికి అణకారం వస్తుంది. ఒకవేళ రకారం తర్వాత కానీ షకారం తర్వాత కానీ నకారం లేకుంటే, అంటే ఆ రెండిటికి మధ్యలో ఏవైనా వర్ణాలు అడ్డంగా వచ్చాయనుకోండి, వ్యవధానంగా వచ్చాయనుకోండి, అప్పుడు ఏ వర్ణాలు ఉండవచ్చు అంటే దానికి అట్టు ప్రత్యాహారం కానీ, కవర్గం కానీ, పవర్గం కానీ, ఆంగ్ కానీ ఈ వర్ణాలకు మాత్రమే పర్మిషన్ ఇచ్చాడు. ఈ వర్ణాల్లోంచి ఏ వర్ణం ఉన్నా కూడా 1, 2, 3 ఎన్నైనా ఉండొచ్చు. కానీ అట్టు ప్రత్యాహారము, కవర్గము, పవర్గము, ఆంగ్ ఈ వర్ణాలు మాత్రమే ఉండాలి. అప్పుడు కూడా రకారము నకారానికి మధ్యలో ఉన్నటువంటి వర్ణాలు ఉన్నప్పుడు కూడా మనం నకారానికి అణకారం చేసుకోవచ్చు అని చెప్పుకున్నాము. అస్తు. ఇప్పుడు ఈరోజు మనము లోట్ లకారంలో రూపాలు ఏంటో అని చెప్పుకున్నాము. రాసుకోండి అందరూ. లోట్ లకారం హెడ్డింగ్ బట్టి రాసుకోండి. లోట్ లకారం. ఈ లోట్ లకారం ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే ముందు రాసుకోండి. లోట్ అనేది బ్రాకెట్లో ఆజ్ఞార్థం రాయండి. ఆజ్ఞార్థం. లోట్ లకారం ఆజ్ఞార్థం. ఆజ్ఞార్థము. ఆజ్ఞార్థం అంటే ఈ లోట్ లకారం ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఎవరికైనా ఆజ్ఞాపించేటప్పుడు, ఎవరికైనా ఆదేశించేటప్పుడు, ఎవరికైనా విధి విధానం చెప్పేటప్పుడు, లేదా ఆజ్ఞ తీసుకునేటప్పుడు, అంటే పర్మిషన్ తీసుకునేటప్పుడు, ఇలాంటి అర్థంలో ఇలాంటి సందర్భంలో ఈ లోట్ లకారాన్ని ఉపయోగిస్తాము. ఎవరికైనా ఆదేశించాలన్నా, ఆదేశం తీసుకోవాలన్నా, ఆజ్ఞాపించాలన్నా, ఆజ్ఞ తీసుకోవాలన్నా ఈ లకారాన్ని ఉపయోగిస్తాం, లోట్ లకారాన్ని. ఓకే, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్లో తర్వాత చూపిస్తాను. ఇప్పుడు రూపం రాసుకోండి. ప్రథమ పురుషంలో లోట్ లకారంలో రూపం ఎలా ఉంటుంది? భూధాతుకు రాసుకున్నాము. రాసుకోండి. భూధాతుకి లోట్ లకారంలో భవతు, భవతు, భవతాం, భవతు, భవతాం, భవంతు, భవతు, భవతాం, భవంతు. నెక్స్ట్ భవ, ఇది ప్రథమ పురుషం అండి. భవతు ఏకవచనం, భవతాం ద్వివచనం, భవంతు బహువచనం అండి. భవతు ఏకవచనం, భవతాం ద్వివచనం, భవంతు బహువచనం అండి. ఇది ప్రథమ పురుషంలో ఉంది. నెక్స్ట్ భవ మధ్య పురుషంలో ఏకవచనం, భవ ద్వివచనం, భవతం, భవతం. ఉత్తమ పురుషంలో భవత. మధ్య పురుష బహువచనంలో భవత. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మధ్య పురుష ఏకవచనంలో భవ, ద్వివచనంలో భవతం. అందరూ గ్రూప్లో చూసుకోండి, గ్రూప్లో పెట్టారు, తప్పులు లేకుండా రాసుకోండి. భవతం. మధ్య పురుష బహువచనంలో భవత, భవత, మహాప్రాణం రాదండి? మహాప్రాణం రాదా? ఎక్కడండి?
అనేది మహాప్రాణం అండి. భవ భవతం భవత అనేది మహాప్రాణం అండి. ఇక్కడ కింద భవతంలో సామాన్య తకారం అండి, మహాప్రాణం రాదు. పైన ప్రథమ పురుష ద్వివచనంలో భవతాం అల్ప ప్రాణమే, తకారం అల్ప ప్రాణమే. తర్వాత భవతం అనేది అల్ప ప్రాణమే. భా మటుకు మహాప్రాణం. నెక్స్ట్ ఉత్తమ పురుష ఏకవచనంలో భవాని, ఉత్తమ పురుష ఏకవచనం భవాని భవాని. నెక్స్ట్ భవావ భవావ. నెక్స్ట్ భవామ భవామ. భవాని భవావ భవామ. ఇది అండి. భవతు భవతాం భవంతు ప్రథమ పురుషంలో, భవ భవతం భవత మధ్యమ పురుషంలో, భవాని భవావ భవామ ఉత్తమ పురుషంలో. వీటికే ఈ భూధాతుకు ఏ సంక్షిప్త రూపాన్ని కలిపినప్పుడు ఇలా రూపం వచ్చింది అనేది పక్కన రాసుకోండి. సంక్షిప్త రూపాన్ని హెడ్డింగ్ పెట్టి పక్కన రాసుకోండి, కింద రాసుకోండి. భవతులో ఏ ప్రత్యయం కలిపింటే భవతు అయిపోయింది. భూధాతుకు ఏ ప్రత్యయం అంటే ఏ సంక్షిప్త రూపం కలిపితే ఇలాగ వచ్చింది. మనం లట్లకంలో అతి అతః అంతి, అసి అథః అథ, ఆమి ఆవహ ఆమహ ఏ విధంగా అయితే సంక్షిప్త రూపాన్ని కలిపామో ఇక్కడ లోట్లకంలో ఏమి కలుపుతాం అది చూద్దాం. ఓకే, రాసుకోండి. ప్రథమ పురుషంలో అతు అతు ఏకవచనంలో, ద్వివచనంలో అతాం అతాం, బహువచనంలో అంతు బహువచనంలో అంతు. అతు అతాం అంతు, అతు అతాం అంతు. అంటే భూధాతుకి అతు కలిపితే భవతు అయిపోయింది. అదే భూధాతుకు ద్వివచనంలో అతాం కలిపితే భవతాం అయిపోయింది. అదే భూధాతుకు బహువచనంలో అంతు కలిపితే భవంతు అయిపోయింది. అతు అతాం అంతు. నెక్స్ట్ మధ్యమ పురుషుని రాసుకోండి. మధ్యమ పురుషు ఏకవచనంలో ఆ, కేవలం ఆ అండి. ఆ అంటే భూధాతుకి ఆ కలిపితే భవ అయిపోయింది. నెక్స్ట్ ద్వివచనంలో అతం, ఆ అతం ద్వివచనంలో అతం. బహువచనంలో అత, బహువచనంలో ఏంటి అత, బహువచనంలో అత. ఆ అతం అత అంటే మధ్యమ పురుషు ఏకవచనంలో భూధాతుకి ఆ కలిపితే భవ అయిపోయింది. అదే మధ్యమ పురుషు ద్వివచనంలో అతం కలిపితే భవతం అయిపోయింది. అదే మధ్యమ పురుషు బహువచనంలో అత కలిపితే భూధాతుకి అత కలిపితే భవత అయిపోయింది. భవత. ఉత్తమ పురుషుని రాసుకోండి. ఆని ఆని, ఆవ ఆవ ఆమ, ఆని ఆవ ఆమ, ఆని ఆవ ఆమ. ఓకే అండి, ఒకసారి సంక్షిప్త మొత్తం చెప్తున్నాను. ఇక్కడ ఆని ఆవ ఆమ ఇలా భూధాతుకి ఉత్తమ పురుషు ఏకవచనంలో ఆని కలిపామనుకోండి భవాని అయిపోయింది. అదే ద్వివచనంలో ఆ కలిపితే భూధాతుకి భవావ అయిపోయింది. అదే భూధాతుకి బహువచనంలో ఆమ కలిపితే భవామ అయిపోయింది. భవామ. అలా ధాతునకు ఈ సంక్షిప్త రూపాన్ని యాడ్ చేయడం అండి, కలిపి రాయడమే. కేవలం భూధాతువే కాదు, ఏ ధాతువైనా కూడా పట్టు లిక్ గమ్ హన్ ఏ ధాతువైనా తీసుకోండి, సంక్షిప్త రూపాలు మటుకు ఇవే ఉంటాయి. ఇవి మటుకు చేంజ్ కావు, కేవలం ధాతు చేంజ్ అవుతూ ఉంటుంది. మొత్తము పదసంపదంలో దాదాపుగా రూపములో ఉన్నటువంటి సంక్షిప్త రూపాలు ఇవే ఉంటాయన్నమాట. ఎక్కడైతే చేంజ్ అవుతుంది ఇవే రూపాలు, కానీ కొంచెం అక్కడక్కడ కొన్ని చోట్ల ఈ వస్తుంది, కొన్ని చోట్ల లోపం అవుతుంది, అలా కొన్ని ఉంటాయి, అది తెలుస్తుంది మనకు. ముఖ్యంగా అయితే ఇవే సంక్షిప్త రూపాలను కలిపి రాస్తాము. ఇప్పుడు పట్టధాతుకి అతు కలిపండి, పట్టు ధాతు మనకు. అతు కలిపితే పట్టతు అయిపోయింది, అతాం కలిపితే పట్టతాం అయిపోయింది, అంతు కలిపితే పట్టంతు. ఏ కలిపి రాయడమే, ధాతునకు ఈ సంక్షిప్తం కలిపితే రూపం వచ్చేస్తుంది మనకు. అట్లా ఇప్పుడు ఇంతవరకు 6 అభ్యాసాల్లో చెప్పుకునేటువంటి ధాతులు ఏవైతే ఉన్నాయో అన్ని ధాతులకు లోట్ లకారంలో ఇవే సంక్షిప్త రూపాలను కలిపి రాయాలి. ఇప్పుడు భవతు భవతాం భవంతు, భవ భవతం భవత, భవాని భవావ భవామ ఏ రకంగా అయితే చెప్పామో అదే రకంగానే
అన్ని ధాతులకు ఈ సంక్షిప్త రూపాన్ని కలిపినప్పుడు రూపం తయారవుతుంది. అస్తు ఇవి అండి. వీటిని ఎలా కలుపుకోవాలి మనం? లట్లకాలను కలిపాం. సహ భవతి అతడు ఉన్నాడు, తౌ భవతాం తౌ భవతః వాళ్ళిద్దరూ ఉన్నారు, తే భవంతి వాళ్ళందరూ ఉన్నారు. అలాగే ఇక్కడ సహ భవతు ఏంటి? సహ భవతు. సహ అంటే అతడు, భవతు అంటే ఉండాలి, అతడు ఉండాలి అంటున్నా. ఉంటున్నాడు అని చెప్పి ఆజ్ఞాపిస్తాను. అతడు ఉండాలి, ఆజ్ఞాపించాను, అతడు ఉండాలి. ఇక్కడ ఆజ్ఞార్థంలో ఆజ్ఞాపిస్తున్నాను. సహ భవతు అతడు అతడు ఉండాలి ఇక్కడ అని అర్థం వస్తుంది. సహ భవతు అంటే అతడు ఉండాలి. నెక్స్ట్ తౌ భవతాం. తౌ భవతాం అంటే వాళ్ళిద్దరూ ఉండాలి. ఏమంటున్నాను? ఉండాలి అంటున్నాను. వాళ్ళిద్దరూ ఉండాలి. తే భవంతు. తే భవంతు అంటే వాళ్ళందరూ ఉండాలి అని అర్థం. తే భవంతు అంటే వాళ్ళందరూ ఉండాలి. నెక్స్ట్ మధ్యం పురుషంలో త్వం భవ. త్వం వచ్చింది మధ్యం పురుషం. త్వం యువాం యూయం చెప్పాం కదా. త్వం భవ నీవు ఉండు. ఇది కొంచెము ఈ మధ్యం పురుషం ఎక్కడ ఉపయోగిస్తామో చిన్న పిల్లలకు చెప్పేటప్పుడు, చిన్నవాళ్ళతో, మనకనే చిన్నవాళ్ళకి ఆజ్ఞాపించేటప్పుడు ఈ మధ్యం పురుషాన్ని ఉపయోగిస్తాం, గుర్తుపెట్టుకోండి. ప్రథమ పురుషం ఎక్కడ ఉపయోగిస్తాం? పెద్దవాళ్ళకు ఆజ్ఞాపించేటప్పుడు కొంచెం గౌరవంగా ఉపయోగిస్తాం. సహభవతు అతడు ఉండాలి అంటున్నాం. అది చిన్నవాళ్ళైతే నీవు ఉండు అంటాం. నీవు ఉండు అనే దానికి అతడు ఉండాలి అనే దానికి తేడా ఉంది కదా. అట్లా ప్రథమ పురుషంలో కొంచెం గౌరవవాచకంగా ఉంటుంది. మధ్యం పురుషంలో మనకన్నా చిన్నవాళ్ళు అయినప్పుడు దాని త్వం భవ నీవు ఉండు. త్వం భవ అంటే నీవు ఉండు. నెక్స్ట్ ద్వివచనంలో యువాం భవతం మీరిద్దరూ ఉండండి. మీరిద్దరూ ఉండండి అని అర్థం. యువాం భవతం. యువాం భవతం అంటే మీరిద్దరూ ఉండండి. నెక్స్ట్ యూయం భవత. యూయం భవత అంటే మీరందరూ ఉండండి. యూయం భవత అంటే మీరందరూ ఉండండి. ఓకేనా? నీవు ఉండు, మీరిద్దరూ ఉండండి, మీరందరూ ఉండండి. ఓకే అండి. నెక్స్ట్ ఉత్తమ పురుషులు ఏ విధంగా ఉంటుంది? అహం భవాని. అహం భవాని. అహం భవాని అంటే నేను ఉండమంటావా? అహం అంటే నేను, భవాని ఉండమంటావా? ఇక్కడ ఉత్తమ పురుషుల్లో పర్మిషన్ తీసుకుంటామండి. నిన్ను ఉండమంటావా అంటే మనకు వాక్యంలో తెలిసిపోతుంది. మనం చెప్పే వాక్యాన్ని బట్టి నిన్ను ఉండమంటావా అంటే మా పర్మిషన్ తీసుకుంటే ఆజ్ఞ తీసుకుంటాం. డైరెక్ట్గా వెళ్ళిపోవడం లేదు. అది మనకి లౌకిక వ్యవహారమే. ఎక్కడైనా ఒక పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఇంట్లో ఎక్కడైనా బయటకు వెళ్తా అంటే అమ్మ నన్ను వెళ్ళమంటావా, నాన్న నన్ను వెళ్ళమంటావా అడిగి వెళ్తాం. అంటే పర్మిషన్ తీసుకుని వెళ్తాం. అట్లా ఉత్తమ పురుషం లోట్ల కాలంలో ఉత్తమ పురుషాన్ని ఎప్పుడు ఉపయోగిస్తాము? ఆజ్ఞ తీసుకునేటప్పుడు ఉపయోగిస్తాము. అది ధాతును బట్టి, ధాతు యొక్క అర్థాన్ని బట్టి ఎక్కడ ఏ రకంగా అయితే అడగాలో ఆ రకంగా అడుగుతాం. పట్టధాతు అయితే అహం పఠాని నన్ను చదవమంటావా? లిఖధాతు అయితే అహం లిఖాని నన్ను రాయమంటావా? అహం ఖాదామి నన్ను తినమంటావా? అలాగా అన్నిటి లోట్లకారం ఉత్తమ పురుష ఏకవచనంలో ఆజ్ఞ తీసుకుంటాము. లోట్లకారం అనగానే ఉత్తమ పురుషంలో ఆజ్ఞ తీసుకుంటాం. మధ్యం పురుషంలో చిన్న వాళ్ళకు ఆజ్ఞాపిస్తాం. ప్రథమ పురుషంలో పెద్దవాళ్ళకు ఆజ్ఞాపిస్తాం. అస్తు. అహం భవాని అంటే నన్ను ఉండమంటావా? అహం భవాని అంటే నన్ను ఉండమంటావా? ద్వివచనంలో ఆవాం భవావా. ఆవాం భవావా మా ఇద్దరిని ఉండమంటావా? మా ఇద్దరిని ఉండమంటావా? నెక్స్ట్ వయం భవామ. వయం భవామ మా అందరిని ఉండమంటావా? మా అందరిని అందరు కలిసి పదవి తీసుకుంటున్నారు అనమాట. మా అందరిని ఉండమంటావా? ఈ రకంగా లోట్ల కాలంలో సహ తౌతే త్వం యువాం యూయం అహం ఆవాం వయం ఈ రకంగా కలుపుకోవాలి. ఇక్కడ కూడా కాకపోతే అర్థంలో మార్పు. లట్ల కాలంలో ప్రెజెంటెన్స్ గా వర్తమాన కాలం ఉండే విధంగా మాట్లాడాం. అతడు ఉన్నాడు, వాళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరూ ఉన్నారు. ఇక్కడ అతడు ఉండాలి, వాళ్ళిద్దరూ ఉండాలి ఈ అంటున్నాం. అక్కడ దానికి దీనికి తేడా ఉంది. ఆజ్ఞార్థంలో ఆజ్ఞాపించే విధంగానే ఉండాలి. ఈ రకంగా మనం ఒక ధాతు చూపించాను. దాన్ని దాన్ని అనుసరించేవా అన్ని ధాతుల్లో ఇక్కడ చెప్పినట్టు సంక్షిప్త రూపాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చెప్పినట్టు అతు, అతాం, అంతు, ఆ, అతం, అత, ఆని, ఆవా, ఆమ. ఇప్పుడు మన ఈ అభ్యాస మాదిరిలో శబ్దకోశం చెప్పుకున్నాం. ఖాద్ ధాతు, ధావ ధాతు. ఇక్కడ కూడా అదే విధంగా కలుపుకోవాలి. సంక్షిప్త రూపం కలపడం. ఒక ఖాద్ ధాతు వచ్చింది మొట్టమొదటిగా. ఖాదుకు అతు కలిపితే ఖాదతు, అతాం కలిపితే ఖాదతాం, అంతు కలిపితే ఖాదంతు. ఖాదు కలిపి రాయడమే. నెక్స్ట్ మధ్య పురుషంలో ఖాదుకి ఆ కలిపితే ఖాద, అతం కలిపితే ఖాదతం, అత కలిపితే ఖాదత. అదేవిధంగా ఆని కలిపామనుకో ఖాద్ ధాతుకి ఖాదా అని,
ఆవ కలిపితే ఖాదావ, ఆమ కలిపితే ఖాదామ. అదేవిధంగా ధావధాతుకి ధావతు, ధావతాం, ధావంతు, ధావ, ధావతం, ధావత, ధావాని, ధావావ, ధావామ. నెక్స్ట్ క్రీడ ధాతుకు అదే విధంగానే క్రీడతు, క్రీడతాం, క్రీడంతు, క్రీడ, క్రీడతం, క్రీడత, క్రీడాని, క్రీడావ, క్రీడామ. ఆ రకంగా అన్ని ధాతులకు సంక్షిప్త రూపాన్ని కలిపి రాసుకోవాలి. ఒక అది ప్లస్ సి ధాతుకు మటుకు ఇది కలవవు. అది ఆత్మీయపద ధాతు కాబట్టి వాటికి యొక్క సంక్షిప్త రూపాలు వేరే విధంగా ఉంటాయి. అవి తర్వాత చెప్పుకుందాం మనము. ఇక్కడ అది అవసరం లేదు. పరస్పరం చల ధాతు రాసుకో. చలతు, చలతాం, చలంతు, చల, చలతం, చలత, చలాని, చలావ, చలామ. ఇవన్నీ పరస్మయ పదంలో ఉన్నటువంటి లోట్ లకారం యొక్క సంక్షిప్త రూపాలు. పరస్మయ పదంలో మాత్రం ఉపయోగించుకోవాలి. ఆత్మీయ పదంలో వేరే విధంగా ఉంటాయి. నెక్స్ట్ అధిస్థా ధాతు. అది తిష్టతు, అది తిష్టతాం, అది తిష్టంతు. అది కలిపి రాస్తాం. అది తిష్ట, అది తిష్టతం, అది తిష్టత, అది తిష్టాని, అది తిష్టావ, అది తిష్టామ. ఈ రకంగా అన్ని ధాతులకు ఇదే విధంగా సంక్షిప్త రూపాన్ని కలిపి రాసుకుంటే మనకు ఏ ధాతు యొక్క ఏదైతే అర్థం ఉందో ఇప్పుడు చెప్పిన విధంగా అర్థము. క్షమించండి మహోదయ, పట్టతుకు ఎట్లా రాయాలి? మధ్యమ పురుషం పఠధాతుకు సంక్షిప్త రూపంలో ఆ కలిపితే ఉంది పఠ అయిపోయి. ఇక పఠధాతుకి టకార హలంతం కదా, ఇక సంక్షిప్త రూపంలో ఆ ఉంది ఏకవచనంలో ఆ కలిపితే పఠ అయిపోయింది అంతే. అంతే కదా. అదే పట్టతాం చేసామంటే పఠ అయిపోయింది. అదే పట్టధాతుకి అతం కలిపితే పఠతం అయిపోయింది. అదే బహువచనంలో అత కలిపితే పట్టత అయిపోయింది. అందుకే ఈ సంక్షిప్త రూపం ముఖ్యం. ఈ సంక్షిప్త రూపాన్ని బాగా బైహార్ట్ చేయాలి. జీ గురుగారు, ఈ భవానీలో ఇప్పుడు మనం ఈ భవానీ అని చెప్పుకున్నాం కదా, ఈ భవానీకు భవానీలోకి తేడా ఏమిటండి? భవ మధ్యం పురుషము, భవాని అనేది ఉత్తమ పురుషం అండి. భవ అంటే త్వం తోటి యాడ్ అవుతుంది. త్వం భవ, నీవు ఉండు అంటున్నాం. భవ అనేది అహం శబ్దంతో మాత్రమే కలుపుతాం. అహం భవాని, నన్ను ఉండమంటావా? శివుడు భవానీ, ఆ భవానీకి శివుడు పార్వతిలో భవానీ అది దీర్ఘం అండి. భవానీ అవి అది అక్కడే అది కాదండి. మనం భూధాతులో ఉండే భవాని చెప్పుకుంటున్నాము. ఇక్కడే ఆలోచిద్దామండి. అది ఇది కేవలం భూధాతుకు ఉండే అర్థం చూసుకుందాం. కొన్ని రోజుల తర్వాత మీకు ఎక్కడ ఏ రకంగా తీసుకోవాలో చూద్దామండి. అది కూడా చెప్తాను. అవి శబ్ద రూపంలో వస్తుంది. ఇది ధాతు రూపం కదా. ఓకేనా? అది వేరే శబ్దము. ఓకేనా? ధన్యవాదాలు. దానికి తేడా. అందుకే ప్రథమ పురుషము చెప్పాను. మళ్ళీ ఒకసారి ప్రథమ పురుషము దూరంగా ఉండే వాళ్ళకు చెప్పేటప్పుడు, దూరంగా ఉండే వాళ్ళతో మాట్లాడేటప్పుడు ప్రథమ పురుషాన్ని ఉపయోగిస్తాము. మధ్యమ పురుషము ఎదురుగా ఉండే వాళ్ళతో మాట్లాడేటప్పుడు మధ్యమ పురుషాన్ని ఉపయోగిస్తాము. మన గురించి మనం మాట్లాడుకుంటప్పుడు ఉత్తమ పురుషాన్ని ఉపయోగిస్తాము. ఓకేనా? అట్లా అన్నిటికీ ఇదే విధంగా కనుక్కోవాలి. గురుగారు క్షమ్యత, జీ ఈ సంక్షిప్త రూపం అన్నది అంటే క్లిష్టమైన ధాతు రూపాలకి అప్పుడు ఉపయోగపడుతుందా అండి? ఇప్పుడు అది తెలుసుకో అన్నిటికీ ఇదే ఉంటుందండి. కాబట్టి క్లిష్టమైన ధాతులు రూపాలు చేంజ్ అవుతాయి. సంక్షిప్త రూపం అంటే ఇదే ఉంటుంది అన్నిటికీ. ఏ కష్టమైన ధాతు అయినా కూడా. అంటే వేరే చెప్పడం అన్నది అంటే నాకు తెలియదండి. అంటే వేరే తెలుసుకోవడం అవసరమా అని. అవసరం అండి. మనకు ఇక్కడ మనకు ఈ రచనానువాద, ఒక్క నిమిషం, ఈ రచనానువాద కౌముదిలో మనకు ఏవైతే ధాతులను ఉపయోగించుకుంటున్నామో వాటన్నిటి ధాతులు సరళంగా ఉన్నాయి కాబట్టి వాటిని ఉపయోగించుకోవడం కోసం ఈ సంక్షిప్త రూపం చాలా ఉపయోగపడుతుంది. ఇది తెలుసుకోవడం అవసరం. కొన్ని కఠినమైన ధాతులు కొన్ని చోట్ల ఉండే, కఠినం కాదు, అది అభ్యాసం మీద మీకు సరళంగా అవుతుంది. ఇవే ప్రత్యయాలు కేవలం కొంచెం మారుతూ ఉంటుంది. హ్రస్వ దీర్ఘాలు లాంటి హలంత వర్ణాలు వస్తాయి, లేదంటే సగం అక్షరమే వస్తుంది, లేదా దీర్ఘం వస్తుంది, లేదా దీర్ఘం వెళ్ళిపోతుంది. అలా కొన్ని మార్పులు ఉంటాయి. దివాది గణంలో ధాతు వచ్చినప్పుడు, రుదాది గణంలో ధాతు వచ్చినప్పుడు, సురాది గణంలో ధాతులు వచ్చినప్పుడు, నిజంత ప్రత్యయాలు వచ్చినప్పుడు, అలా కొన్ని గణాన్ని బట్టి కొన్ని మార్పులు ఉంటాయి. కానీ సామాన్యంగా ఎక్కువగా తరచుగా ఉపయోగించేటువంటి సంక్షిప్తం ఇదే. అన్నిటికీ ఇదే ఉంటుంది. కాబట్టి వేరే గణముల యొక్క ధాతులు వచ్చినప్పుడు కొంచెం రూపంలో తేడా ఉంటుంది, భిన్నంగా ఉంటుంది. అది మనకు ముందుకు వెళ్ళే కొద్దీ తెలుస్తుందండి. మనం అంత దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకు. ఇప్పుడు మనకి ఏదైతే ఉందో మీరు అది కంటెస్ట్ చేసుకోండి. సింపుల్ గా ఉంది కదా, దీంట్లో ఇబ్బంది లేదు. చెప్పాను కూడా ఎలా ఉపయోగించుకోవాలని చెప్పి, కాబట్టి ఇబ్బంది లేదు. గురుగారు మీరు చెప్పే పాఠం స్క్రీన్ మీద ఆ స్లైడ్ వేస్తే మాకు కొంచెం సౌలభ్యంగా ఉంటుంది కదా. అంటే మీకు పీడిఎఫ్ ఉంది కదండి. ఇప్పుడు మనకి అంత అనుకూలంగా లేదు కాబట్టి అది కొంచెం కష్టకరంగా ఉంటుంది నాకు.
కాబట్టి అందుకే మీకు గ్రూప్ లో ముందే అన్ని పెడుతున్నామండి. గ్రూప్ లో ఇప్పుడు భవతు మీకు పీడిఎఫ్ పంపించాం, ఏ రోజు ఆ రోజు మీకు గ్రూప్ లో పెడుతున్నారు లక్ష్మి గారు. మీకు ఇంకేమైనా కావాలన్నా డీటెయిల్స్ కానీ తర్వాత ముందే మీకు అన్ని పంపిస్తున్నాను వాళ్ళకి, ఏ ఇబ్బంది లేకుండా. అది ముందు పెట్టిన తర్వాత మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, కేవలం మీరు చూసుకోవడమే. ఓకేనా? అంత ఇబ్బందికరంగా ఉండదండి. అది కొంచెం శ్రమతో నాకు ఇంత అవకాశం ఉండదు కాబట్టి. జీ ఇప్పుడు భూధాతువుకి నమస్కారం గురువు గారు. జీ చెప్పండి. ప్రథమ పురుష మధ్యం పురుషులు ఏకవచనంలో భవతు భవతాత్ భవ భవతాత్ అని కూడా అనొచ్చు కదండి? అనొచ్చండి, అనొచ్చు. కాకపోతే మనం ఇప్పుడు కొంత ముందుకు వెళ్ళేంత వరకు ఇప్పుడు దీన్ని రెండో రూపం వద్దు. ఓకేనా? ముందు ఒక రూపం మనకు కన్ఫర్మ్ అయిందంటే మనకు కంఠస్థమైన తర్వాత చెప్పుకున్నాం. వస్తాయండి, అవి కూడా వస్తాయి. భవతాత్ కూడా వస్తుంది. సరేనా? క్షమించండి గురువు గారు, ఇది సందులు నేర్చుకునేటప్పుడు ఉపయోగపడతాయి అంటారండి ఇవి, ఈ సంక్షిప్త రూపం? ఏంటండి? సందులు అంటే సంధి నేర్చుకుంటాం కదా, దానికి ఉపయోగపడతాయా ఈ సంక్షిప్త రూపం అన్నది తెలుసుకోవడం ద్వారా? సంక్షిప్త రూపానికి మాత్రం ఉపయోగపడుతుంది. ధాతు భవతు భవతాం భవంతు రూపం తయారైంది కదా, అట్లా పటతు పటతాం పటంతు, ఖాదతు ఖాదతాం ఖాదంతు, నమతు నమతాం నమ ధాతుల్లో ఉపయోగపడతాయి. నమ్ ధాతుకి లోట్ లకార రూపం ఎలా ఉపయోగపడుతుంది? గురుగారు 150 మంది వింటున్నారు క్లాసు. వీళ్ళు అడిగినవే అడిగి అనవసరమైనవి చాలా టైం వేస్ట్. 150 మంది వింటున్నారు, వాళ్ళు అడిగినవి అడుగుతున్నారు. ఒకళ్ళనేది ఇంకోళ్ళు అడుగుతారు, అవసరం లేని అడుగుతున్నారు. చాలా టైం వేస్ట్. జీ కేవలం జిజ్ఞాసపూర్వకంగా అడగండి, కేవలం అడగదాని కోసం అడగొద్దండి. కానీ అందరం దృష్టిలో పెట్టుకోవాలి. అవునండి, టైం అంతా దీనికే అయిపోతుందండి. చివరికి అడగమనండి. అడగాలని కాదండి నేను అన్నది, ప్రతి చోట సంక్షిప్త రూపం చెప్తున్నారు, కానీ ప్రతి ధాతువు మనము ఈజీగానే రాసేయచ్చు కదా, దానివల్ల లాభం ఏంటి తెలుసుకోవడానికి అడిగానండి, అంతే. అట్లా ప్రతి వాళ్ళు అడుగుతుంటే ఇంకా 1 అవర్ ఇదే అయిపోతుంది. డౌట్స్ గ్రూప్ లో పెట్టండి అమ్మా. అంటే ముందు గురువు గారు పాఠం చెప్తున్నారు కదా, అందరూ పాఠం ముందు నేర్చుకున్న తర్వాత డౌట్లు తర్వాత లాస్ట్ లో అడగమని మొదటి నుంచి చెప్తున్నారు ఆయన. అందరం దృష్టిలో పెట్టుకొని డౌట్లు మనం ముందు కానీ వెనక కానీ చూసుకున్నామండి. పాఠం అయిపోయిన తర్వాత మనకి పాఠానికి సంబంధించి ప్రయత్నం చేయండి. పాఠంలో ఉన్నటువంటి వాటిని దూరంగా రాబోయే విషయాల గురించి ఎక్కువ ఆలోచించదు. మనం ఇప్పుడు చెప్పిన వాటిలో మీకు అర్థం కాకపోతే దాని మీద డిపెండ్ అడగండి. అది చాలా విషయాలు కొన్ని మనం ముందుకు వెళ్తే మీకు అర్థమవుతాయి కాబట్టి పాఠం మీద డిపెండ్ అయి ఉందాం మనం. అస్తు. ఇప్పుడు కారక ప్రకరణంలో మన నియమాలు చెప్పుకున్నాము. నిన్న కొన్ని నియమాలు చెప్పుకున్నాను ద్వితీయ విభక్తికి సంబంధించి. ఇప్పుడు మనకు దీంట్లో అన్ని క్లారిటీగా చెప్పాను. భౌతిక రూపాలు సంక్షిప్త రూపాలు ఏ విధంగా కలుపుకోవాలని చెప్పి, అదే రకంగా అన్నిటికీ కలుపుకోండి. ఇప్పుడు మనము కారకం హెడ్డింగ్ పెట్టి రాసుకోండి. నియమాల్లో కారకం పెట్టిన తర్వాత బ్రాకెట్ ద్వితీయ అని రాసుకోండి. మనకు గ్రూపులు ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా రాసుకోండి. కారక దాంట్లో ద్వితీయ అంటే ద్వితీయ విభక్తి నియమాలు నిన్న మనం అభ్యాసం అయితే చెప్పుకున్నామండి. ద్వితీయ విభక్తికి సంబంధించిన నియమాలు చెప్పుకున్నాము. ఇంకా ద్వితీయ విభక్తికి సంబంధించిన నియమాలు ఇంకేమైనా ఉన్నాయంటే అప్పుడు ఇక్కడ మనకు చూపిస్తున్నాడు, అందుకే నీట్గా రాసుకోండి. నియమం 17 రాసుకోండి, నీట్గా రాసుకోండి. ఇవి చాలా ఉపయోగపడతాయి మనకు. ఉభయతః ఇవన్నీ శబ్దకోశాలు వచ్చాయండి, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఉభయతః కామా సర్వతః కామా సర్వతః కామా ధిక్ ధిక్ కామా ధిక్ కామా ఉపరి యుపరి ఉపరి యుపరి అంటే ఉపరి యుపరి ఉపరి యుపరి ఉపరి శబ్దం వచ్చింది, పైన శబ్దం చెప్పి ఉపరి అంటే పైన. ఇక్కడ డబల్ వచ్చింది, దానికి సంధిపూర్వకంగా ఉపరి యుపరి అంటున్నాం. పై పైన అని అర్థం వస్తుంది. ఉపరి యుపరి అంటే ఏమిటి? పై పైన అని అర్థం. అస్తు. అధో అధోధః అధోధః అధ అంటే అక్కడ పైన కింద చెప్పాను, దీన్ని డబల్ రాసాం అనుకోండి అధోధః క్రింద క్రింద అని అర్థం వస్తుంది. అధోధః అంటే క్రింద క్రింద. అస్తు. నెక్స్ట్ అధ్యది అధ్యది అక్కడ అది చెప్పా, అది అంటే ఏమిటి? లోపల అని. ఇక్కడ డబల్ వచ్చింది అది అది, దాన్ని సంధి చేసామనుకో అధ్యది అయిపోయింది. అధ్యది ఎన సంధి అయిపోయింది. అధ్యది. ఈ శబ్దాలతోటి ద్వితీయ విభక్తి వస్తుంది. ఈ శబ్దాలతోటి ద్వితీయ విభక్తి వస్తుంది.
అధ్యది అంటే లోపల, అధ్యది అంటే లోపల, అధ్యది అంటే లోపల. అంటే ఈ శబ్దాలు ఎక్కడ ఉపయోగించడం వస్తుంది? ఈ శబ్దాలతోటి ద్వితీయ విభక్తి వస్తుంది, ద్వితీయ విభక్తి వస్తుంది. ఓకే, ఒక్కసారి కొంచెం వినండి. ఇక్కడ ఉభయత, సర్వత, ధిక్, ఉపరి ఉపరి, పై, అధోధ, అద్యది చెప్పారు. ఈ శబ్దాలు ఈ శబ్దాలు ఎక్కడ ఉపయోగించిన ద్వితీయ విభక్తి వస్తుందని చెప్పారు. అంటే ఎక్కడ ఏ రకంగా తీసుకోవాలి దీన్ని? ఇప్పుడు మనం ఉభయత ఉంది, మొట్టమొదటి శబ్దం ఉభయత. అంటే ఉభయత అంటే దాని మీనింగ్ అంటే రెండు వైపులా, రెండు వైపులు అన్నా అనుకోండి. రెండు వైపుల శబ్దాన్ని ఉపయోగించి ఒక వాక్యం ఉంటుంది. అంటే గ్రామానికి రెండు వైపులా, ఏ దానికైతే రెండు వైపులా అంటున్నాము, ఏ దానికైతే రెండు వైపులా, మందిరానికి కావచ్చు, ఇంటికి రెండు వైపులు అనవచ్చు, లేదా వనానికి రెండు వైపులు అనవచ్చు, సముద్రానికి రెండు వైపులు అనవచ్చు, ఏదైనా కానీ ఏ దానికైతే రెండు వైపులా అంటున్నామో దానిలో ద్వితీయ భక్తి రావాలి. గుర్తుపెట్టుకోండి, ఏ దానికైతే రెండు వైపులా అంటున్నామో దానిలో ద్వితీయ భక్తి రావాలి. అదేవిధంగా సర్వత అంటే ఏమిటి? అన్ని వైపులా. అంటే ఏ దానికైతే నువ్వు అన్ని వైపులా అని చెప్తున్నావు వాక్యంలో, ఆ వాక్యంలో దానిలో ద్వితీయ భక్తి రావాలి. అదేవిధంగా ధిక్ అంటే ధిక్కరిస్తున్నాం, ఎవరినైతే ధిక్కరిస్తున్నామో, బహిష్కరిస్తున్నామో, తిరస్కరిస్తున్నామో ఎవరినైతే వారిలో ద్వితీయ భక్తి రావాలి. అదేవిధంగా ఉపది ఉపది అంటే పై పైన, పై పైన అంటే ఏదో ఒకటి చెప్తామంట, ఇంటి పై పైన లేదా ఇంటి క్రింది క్రింద, అట్లా ఏ దానికైతే కింద క్రింద లేదా పై పైన అని చెప్తున్నావు దానిలో ద్వితీయ భక్తి రావాలి. అదేవిధంగా లోపల అంటాం, అంటే సంసారానికి లోపల. అట్లా నువ్వు ఏ దానికైతే లోపల, ఏ దానికైతే లోపల అంటున్నావు దానిలో ద్వితీయ భక్తి రావాలి. అందుకే గమనించిన వాక్యం చెప్పేటప్పుడు ఏ దానికి లోపల అంటున్నాము, ఏ దానికి పై పైన అంటున్నాము, ఏ దానికి క్రింద క్రింద అంటున్నాము, ఏ దానికి నాలుగు వైపులా అంటున్నాము, ఏ దానికి రెండు వైపులా అంటున్నాము, దాన్ని గమనించి ఏ దానికైతే చెప్తున్నామో దానిలో ద్వితీయ భక్తి రావాలి. అందుకే ఈ శబ్దాలతోటి ద్వితీయ భక్తి వస్తుంది అని చెప్పాను. అస్తు, రాసుకోండి, ఎగ్జాంపుల్ రాసుకోండి. ఉదాహరణ, గ్రామం ఉభయత, గ్రామం ఉభయత, గ్రామం ఉభయత, జలమస్తి, జలమస్తి. ఇక్కడ లేదు, రాసుకోండి. జలమస్తి అంటే గ్రామానికి రెండు వైపులా నీరు ఉంది. నెక్స్ట్, గ్రామం సర్వత, గ్రామం సర్వత వనమస్తి, గ్రామం సర్వత వనమస్తి, వనమస్తి. నెక్స్ట్, ధిక్ ఏంటండి? ధిక్, ధిక్ అంటే ఏమిటి? ధిక్ అంటే ధిక్కరించడం. ధిక్ నాస్తికం రాసుకోండి. ధిక్ నాస్తికం, ధిక్ నాస్తికం, ధిక్ నాస్తికం. ధిక్ అంటే తిరస్కరించడం, బహిష్కరించడం. నాస్తికం అంటే ఏమిటి? నాస్తికుడు అంటే ఈశ్వరుని నమ్మని వాడు అని నాస్తికుడు అంటాం. ఆస్తికుడిని ఈశ్వరుని శ్రద్ధ కలిగిన వాడు. కొంచెం చాలా మంది నాస్తికులు ఉన్నదా, ఈశ్వరుని శ్రద్ధ ఉండదు, ఏదో ప్రకృతి స్వయంగా నడుస్తుంది, ఇది కర్త ధర్త ఎవరు లేదు, సృష్టి కర్త ధర్త అన్నిటికీ అంటాం, వాళ్ళు నాస్తికుడు అంటాం. అస్తు, ధిక్ నాస్తికం, నాస్తికుడికి ధిక్కారం అని అర్థం. ధిక్కరిస్తున్న నాస్తికుడిని ధిక్కరించాలి అన్నట్టుగా ధిక్ నాస్తికం. ఇప్పుడు నాస్తికం ఎవరిని అంటున్నాము? ఎవరినైతే అంటున్నామో ధిక్కరిస్తున్నామో వారిలో. ఇప్పుడు నాస్తికుడిని ధిక్కరిస్తున్న నాస్తికం అని ద్వితీయ భక్తి వచ్చింది. ఎవరినైతే ధిక్కరిస్తున్నామో నాస్తికుడిని ధిక్కరిస్తున్నా కాబట్టి నాస్తికం అని చెప్పాం. అస్తు, ఇది నియమం 17లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు నియమం 18 రాసుకోండి. నియమం 18, నియమం 18, అంతరాంతరేణ యుక్తే. నీట్గా రాసుకోండి. అంతరాంతరేణ యుక్తే, అంతరాంతరేణ యుక్తే. ఒకటే పదం అండి. అంతరాంతరేణ, అంతరాంతరేణ యుక్తే, అంతరాంతరేణ యుక్తే. నెక్స్ట్ అండి, దీంట్లో బ్రాకెట్లో పెట్టుకుని సూత్రం అండి, ఇది అష్టాధ్యాయ యొక్క సూత్రం. మనకు బ్రాకెట్లో పెట్టుకుని అంతరాంతరేణ యుక్తే, అంతరాంతరేణ. ఇప్పుడు అంతరాంతరేణలో నావు కనిపిస్తుందా? అది రకారం పక్కనే ఉందా? రేణ కాదు, రాకి నాకి మధ్యలో ఏకారం ఉంది కాబట్టి అట్టు ప్రత్యాహారం ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. అందుకే నాకి అనా అయిపోయింది. అంతరాంతరేణ. అస్తు, రాసుకోండి. ఇప్పుడు బ్రాకెట్లో పెట్టి దీని మీనింగ్ రాసుకోండి.
అంతరా, ఇవి శబ్దకోశంలో వచ్చాయండి. అంతరా, రాకి తిరిగివ్వండి. అంతరా కామ. రెండోది అంతరేణ, 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 మరియు మరియు వినా శబ్దంతో, మరియు వినా, వినా శబ్దం కదా పైన శబ్దకోశంలో. వినా అంటే లేకుండా. వినా ఈ శబ్దాలతోటి ద్వితీయ విభక్తి వస్తుంది. ఈ శబ్దాలతో ఏమొస్తుందండి? ద్వితీయ విభక్తి వస్తుంది. ఈ శబ్దాలతోటి ద్వితీయ విభక్తి వస్తుంది. ద్వితీయ విభక్తి వస్తుంది. అంతరా అంటే ఏం చెప్పాను పైన? అంతరా అంటే మధ్యలో అని చెప్పాను. అదేవిధంగా అంతరేణ అంటే లేకుండా అని చెప్పాను. వినాన్య లేకుండా అని చెప్పాను. అంటే మూడికి అర్థం స్పష్టంగా ఉంది. ఇప్పుడు మనకు ద్వితీయ విభక్తి వస్తుంది. ఈ శబ్దాలతోటి ద్వితీయ విభక్తి వస్తుంది అని చెప్పాను. ఈ శబ్దాలతో ఏమొస్తుంది? ద్వితీయ విభక్తి వస్తుంది అని చెప్పాను. కానీ ద్వితీయ విభక్తి ఎక్కడ రావాలి? అంతరా వచ్చింది. అక్కడ అంతరా శబ్దం వచ్చిన ద్వితీయ విభక్తి ఎలా వస్తుందంటే, నువ్వు ఏ దానికైతే అంతరాన్ని తెలుసుగా మీనింగ్ మధ్యలో. మధ్యలో అంటే ఏ దానికైతే నువ్వు మధ్యలో అంటున్నామో, ఏ దానికైతే మధ్యలో అంటున్నామో దానిలో ద్వితీయ విభక్తి రావాలి. దానిలో ద్వితీయ విభక్తి రావాలి. ఇప్పుడు గంగాకి యమునాకి మధ్యలో అని చెప్పాం. ఇక గోదావరికి కృష్ణా నదికి మధ్యలో అంటున్నాం. అట్లా నువ్వు ఏ దానికైతే మధ్య ఏదో ఒకటి చెప్తావు, వాక్యం చెప్పిన ఏ దానికి ఒకటి మధ్యలో చెప్తావు. మధ్యలో అంటే ఏ దానికైతే నువ్వు మధ్యలో అంటున్నావో ఆ వాటిలో ద్వితీయ విభక్తి రావాలి. నువ్వు ఏ దానికైతే మధ్యలో అంటున్నావో వానిలో, ఆ శబ్దాల్లో అది వస్తువా లేదా వ్యక్తా లేదంటే పదార్థమా, దాన్ని బట్టి ఆ ఏ దానికైతే మధ్యలో అంటున్నామో దానిలో ద్వితీయ భక్తి పెట్టుకోవాలి. ఇప్పుడు గంగా యమునాకి మధ్యలో అన్నప్పుడు గంగాలో యమునాలో ద్వితీయ భక్తి వస్తుంది. గోదావరికి కృష్ణాకి మధ్యలో అన్నాడు, గోదావరిలో కృష్ణాలో ద్వితీయ భక్తి వస్తుంది. రాముడికి లక్ష్మణుడికి మధ్యలో అన్నాం అనుకోండి, రాముడిలో లక్ష్మణుడి ద్వితీయ భక్తి వస్తుంది. అట్లా నువ్వు ఏ దానికైతే మధ్యలో అంటున్నామో వారిలో ద్వితీయ భక్తి రావాలి. అది గుర్తుపెట్టుకోండి. అలాగే లేకుండా అంటున్నాం. లేకుండా అంటే ఏది లేకుండా? లేకుండా ఏదో ఒకటి చెప్తాను. రాముడు లేకుండా, లేదా సీత లేకుండా, లే శివుడు లేకుండా ఈ సృష్టి లేదు అంటే ఎవరు లేకుండా, ఎవరు లేకుండా అంటున్నామో వారిలో ద్వితీయ భక్తి రావాలి. ఎవరినైతే లేకుండా అంటున్నామో వారిలో ద్వితీయ భక్తి పెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. అందుకే ఈ శబ్దాలతోటి ద్వితీయ విభక్తి వస్తుందంటే ఆ రకంగా అర్థం చేసుకోవాలి మనం. అసలు ఇప్పుడు ఎగ్జాంపుల్ రాసుకోండి. ఎగ్జాంపుల్స్. గంగాం, గంగా, గంగా శబ్దం స్త్రీలింగం అండి. అందుకే రమాం, అలాగా గంగాం అంటున్నాం. గంగా శబ్దం ఆకారంతో స్త్రీలింగ శబ్దం. గంగాం, యమునాం, యమునా శబ్దం కూడా స్త్రీలింగం. యమునాం చ, గంగాం యమునాం చ. చ ఎందుకు వచ్చింది? చ ఇంకా గంగా మరియు యమున, గంగా మరియు యమున. ఓకే, గంగాం యమునాం చ. చ అంటే మనం ముందు తీసుకుంటాం తెలుగులో అర్థం చెప్పేటప్పుడు గంగా మరియు యమున. కానీ సంస్కృతంలో రాసేటప్పుడు చెప్పాను చ శబ్దం యొక్క ప్రయోగము అంతిమంలో ఉంటుందని చెప్పాను. అందుకే అంతంలో గంగా యమునకి అంతిమంలో వచ్చింది. గంగా మరియు యమున చెప్పేటప్పుడు మధ్యలో తీసుకుంటాము, కానీ సంస్కృతంలో రాసేటప్పుడు అంతిమంలో రాస్తాము చకారాన్ని. అస్తు. గంగాం యమునాం చ అంతరా, అంతరా ప్రయాగ అస్తి. అంతరా అంటే మధ్యలో. ఏముందంట మధ్యలో? ప్రయాగ అస్తి. ప్రయాగ అంటే ప్రయాగ నది ఉందని అర్థం. గంగాకి మరియు యమునాకి మధ్యలో, అంతరా అంటే మధ్యలో ఏముంది? ప్రయాగ అస్తి. ఏదైతే ఉందో అది ప్రథమ విభక్తిలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఏదైతే ఉంటుందో అది ప్రథమ విభక్తిలో ఉంటుంది. ఏ దానికైతే మధ్యలో ఉంటుందో అవి ద్వితీయ భక్తిలో ఉంటాయి. మధ్యలో ఏ దానికి మధ్యలో? గంగాకి యమునాకి. కాబట్టి గంగా యమున ద్వితీయ భక్తి వచ్చింది. గంగాం యమునాం చ అంతరా అంటే మధ్యలో. ప్రయాగ అంటే ప్రయాగ నది అస్తి ఉంది. ఓకే, నెక్స్ట్. ఇది మధ్యలో అనే పదానికి ఒక ఎగ్జాంపుల్ చూపించాడు. అలా ఎన్నేం తీసుకోవచ్చు, మనం ఏదైనా పెట్టుకోవచ్చు. ఒక ఇక్కడ నదీ పేరు ఇచ్చాడు, మనం ఒక వ్యక్తి పేరు పెట్టుకోవచ్చు, ఒక పదార్థం పెట్టుకోవచ్చు, ఏదైనా కానీ ఏ దానికైతే మధ్యలో అంటున్నామో దాంట్లో ద్వితీయ భక్తి పెట్టుకో, అంతేం లేదు. పుష్పానికి ఫలానికి మధ్యలో ఏదో ఒకటి ఉంది, ఏదైనా రాసుకోవచ్చు మనం, మన ఇష్టం. కానీ ఏ దానికైతే మధ్యలో అంటున్నామో అది ఏ లింగంలో ఉందో చూసుకుని దాన్ని బట్టి అది ఆ లింగంలో ద్వితీయ భక్తి పెట్టుకోవాలి. ఫస్ట్ ఎగ్జాంపుల్ రాస్తుంది. ఈ ఎగ్జాంపుల్ రాసుకొని చెప్తాను. ఈ ఎగ్జాంపుల్ రాసుకోండి, ఒక నిమిషం. ఈ ఎగ్జాంపుల్ ఒకటి రాసుకుని తర్వాత అడగండి. జ్ఞానం అంతరేణ నా సుఖం. జ్ఞానం, ఇప్పుడు అంతరేణ శబ్దం వచ్చింది మనకు. జ్ఞానం అంతరేణ నా సుఖం. జ్ఞానం అంతరేణ
నా సుఖం. జ్ఞానం అంతరేణ నా సుఖం. జ్ఞానం ద్వితీయ భక్తి. అంతరేణ అంటే ఏం చెప్పాను? లేకుండా. పై శబ్దకోశం చెప్పాను మీనింగ్. అంతరేణ అంటే ఏమిటి? లేకుండా. జ్ఞానం లేకుండా నా సుఖం. శబ్దం స్పష్టంగా చెప్తుంది. ఏం లేకుండా? జ్ఞానం లేకుండా. జ్ఞానం అంటే జ్ఞానము, అంతరేణ అంటే లేకుండా, నా అంటే లేదు, ఏది లేదు? సుఖం. నా సుఖం, సుఖం లేదు. జ్ఞానం లేకుండా సుఖం లేదు అని అర్థం మీనింగ్. ఇక్కడేంటి? ఏ అంతరే అంటే లేకుండా. ఏం లేకుండా? ఏదైతే లేకుండా అంటున్నాం దాంట్లో ద్వితీయ భక్తి రావాలి. జ్ఞానం కాబట్టి జ్ఞానంలో ద్వితీయ భక్తి వచ్చింది. ఈ ద్వితీయ భక్తి ఏకవచనం అండి. జ్ఞానం అంతరైనా నా సుఖం. అస్తు. నెక్స్ట్ జ్ఞానం అంతరైనా నా సుఖం తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ రాసుకుని, వినా శబ్దం కూడా ఉంది కదా, వినాకి ఒక ఎగ్జాంపుల్ రాసుకుని. శ్రమం వినా నా ధనం. శ్రమం వినా నా ధనం. శ్రమ లేకుండా, శ్రమం అంటే శ్రమ, పరిశ్రమ. వినా అంటే లేకుండా, నా అంటే లేదు. ఏంటి? ధనం. ధనం లేదు అంటే ధనం రాదు. శ్రమం లేకుండా, పరిశ్రమ లేకుండా ధనం రాదు. లేదా పరిశ్రమ లేకుండా విద్య రాదు. విద్య నా విద్య అని రాసుకోవచ్చు ఏదైనా కాబట్టి. అంటే మన ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు. మనకు నియమం తెలిసింది. లేకుండా అంటున్నాం. ఏదైతే లేకుండా దాంట్లో ద్వితీయ భక్తి రావాలి. ఏదైతే లేదో అది ప్రథమ భక్తిలో ఉంటుంది. నా విద్య, నా ధనం, నా సుఖం. పరిశ్రమ లేకుండా సుఖపడలేడు. పరిశ్రమ పూర్వకంగా సుఖంగా ఉండొచ్చు. అస్తు. శ్రమం వినా నా ధనం. శ్రమం వినా నా ధనం. ఇది ఎగ్జాంపుల్ అండి. వినా అంటే లేకుండా. ఈ వినా శబ్దాన్ని ఉపయోగించి వాక్యం ఏ రకంగా ఉంటుందనేది ఒక చూపించాలి. దీన్ని బట్టి మనం ఏదైనా రాసుకోవచ్చు. లేకుండా, ఏం లేకుండా ఏదైనా రాసుకోవచ్చు. రామం వినా లక్ష్మణ నాస్తి. రామం ఎవరు లేకుండా? రాముడు లేకుండా లక్ష్మణుడు లేడు. అందుకే రామం ఎవరు లేకుండా అంటున్నాం. ఎవరైతే లేకుండా అంటున్నాం వారు ద్వితీయ భక్తి రావాలి. రాముడు లేకుండా అంటున్నాం కాబట్టి రాముడిలో ద్వితీయ భక్తి. రామం వినా నా లక్ష్మణ నా సీత ఏదైనా రాసుకోవచ్చు. అది మన ఇష్టం. తర్వాత వాక్యం ఏదైనా మనం పెట్టుకోవచ్చు. కానీ వినా శబ్దాన్ని ఉపయోగించి వాక్యం ఎలా ఉంటుంది మీరు ఐడెంటిఫై చేయాలి. లేకుండా, ఎవరు లేకుండా అంటుంది దాన్ని ద్వితీయ భక్తి పెట్టుకోవాలి. ఇది బాగా అర్థం చేసుకోండి. ఇది మనకు నియమం 17 అండి. ఓకే, అస్తు అండి. మిగిలిన నియమాలు రేపు చెప్పుకుందామండి. గురుగారు చెప్పండి. 17వ నియమంలో ఈ టెస్ట్ లో గ్రామం సర్వత రావాలి. గ్రామం బిందు రాలేదు. అంటే మీరు పెట్టింది గ్రామం సర్వత. గ్రామం వచ్చి పైన బిందు. గ్రామం లేదు, బిందు లేదు. అదొకటి. 18వ దాంట్లో కూడా 18వ దాంట్లో గంగా కూడా బిందు లేదు. పెట్టుకోండి. అదే ప్రింటింగ్ మిస్టేక్ ఉంటుందేమో. గంగాం యమునా పైన బిందు పెట్టుకోండి. ద్వితీయ భక్తి అంటే పైన బిందు రావాలి కదా, పెట్టుకోండి. అవునండి, అదే. సరే అండి. అస్తు అండి. అటువంటి మిస్టేక్స్ దీనిలో PDF లో ఉన్నాయి, కానీ గురువు గారు చెప్పినట్లు ఫాలో అయిపోతే సరిపోతుంది. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు.